भगवान की जय, गुरु आचार्य परंपरा की जय। हरे कृष्ण। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। सप्तकांचन गौरंगे राधे वृंदावनेश्वरे शवानी सुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। समस्त वैष्णव भक्तकोटवृंद की जय, गुरु आचार्य परंपरा की, श्रीमद्भगवद्गीता की, प्रभुपाद की। ओम इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्म विद्याया योगशास्त्रेण श्रीकृष्णार्जुन संवादे द्वितीयोऽध्यायः। हरि ओम तत्सत्। అందరికీ కూడా నిత్య జీవితంలో భగవద్గీతకి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అందరూ ఎంతో చక్కగా భగవద్గీతకి వస్తూ ఉన్నారు. ఈ యజ్ఞాన్ని సఫలం చేయడానికి అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. మనమే కాదు, భగవద్గీత ఆవశ్యకత ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జీవరాశికి కూడా ఎంతో అత్యవసరమైనది. మనకి ఇంకా ఒక మంచి ఉదాహరణ చెప్పాలంటే, ఇక్కడ సునీతా విలియమ్స్ అని అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి ఒక మహిళ. ఆమె ఎల్లప్పుడూ కూడా అంతరిక్షంలో పరిశోధన చేయడానికి చాలా సంవత్సరాలు ఆమె చాలా పరిశోధన చేశారు. అన్ని పరీక్షలు పాస్ అయ్యి ఆమె వ్యోమగామిగా ఆమె అర్హతను పొంది అంతరిక్షానికి వెళ్ళింది. చాలా ఇప్పుడు కూడా ఆవిడ అంతరిక్షంలోనే ఉన్నారు. మరి ఆవిడకి కూడా చాలా టెన్షన్స్ ఉంటాయని భయం ఉంటుంది కదా. మన విమానంలో వెళ్ళడానికే కొద్దిగా భయపడతాం. మళ్ళీ వెళ్ళి తిరిగి వచ్చే వరకు కూడా తిరిగి వస్తామా రామా అని రైల్లో అయినా బస్సులో అయినా అలాంటి పరిస్థితే ఇప్పుడు మనకు జరుగుతూ ఉన్నది. కాబట్టి మరి అలాంటి మహిళ అంతరిక్షంలో ఎలా ఉండగలుగుతుంది అని అంటే ఆమెని ఇంటర్వ్యూ చేశారు. ఆమె చెప్పినటువంటి ఒక గొప్ప విషయాన్ని ఎంతో ఆశ్చర్యపరుస్తూ ఉంది. ఆమెకు బాధ వేసినా భయం వేసినా టెన్షన్ వచ్చినా కూడా భగవద్గీతను ఆవిడ చదువుతారట. ఎందుకంటే ఆమె భారతీయ సంతతికి చెందినటువంటి మహిళ కూడా. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి వల్ల ఆవిడకి అది సంప్రాప్తించింది. కాబట్టి ఆవిడ అక్కడ కూడా అంతరిక్షంలో పరిశోధనలు చేస్తూ కూడా అప్పుడప్పుడు ఆమె భగవద్గీతని, అంటే తనకు అక్కడ ఉండడానికి ఎవరు శక్తిని ఇస్తున్నారు, ఏది మనకు ఆ సంకల్పం, ఆ జ్ఞానం అనేది మనకు ధైర్యాన్ని ఇస్తుంది కదండి. ఆ జ్ఞానం కోసం, ఆ ధైర్యం కోసం ఆవిడ భగవద్గీతని నిత్యము చదువుతుందట. చూశారు కదండి. ఆమెను సురక్షితంగా ఇప్పటికీ కూడా అంతరిక్షం నుంచి రోజు ఇంటికి వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుందట. ఆమె చెప్పినటువంటి ఈ గొప్ప సందేశము, ఈ గొప్ప విషయాన్ని మనమందరూ కూడా తీసుకోవాలి అని మనం ఈ విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి భగవద్గీత యొక్క ఆవశ్యకత మన ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా, అంతరిక్షంలో ఉన్నా కూడా మనందరికీ కూడా చాలా ముఖ్యమైనది, ధైర్యాన్ని ఇచ్చేది. కాబట్టి భగవద్గీత అంటేనే ధైర్యం, భగవద్గీత అంటేనే మనకు అన్ని సమస్యలకి పరిష్కారం చేస్తారు. అవునవును, అది చెప్పి ఉన్నాం లాస్ట్ క్లాస్లో కూడా. అహ్మదాబాద్ ఆ విమాన సంఘటనలో భగవద్గీతకు ఒక చిన్ని భగవద్గీత మాత్రం అలానే మనకు చెప్పాం కదండి. జ్ఞానాన్ని ఎవరు కూడా దాచలేరు, కూర్చలేరు, ఏమీ చేయలేరు. కాబట్టి వినాశనాన్ని చేయరు. కాబట్టి ఆ భగవద్గీత జ్ఞానాన్ని మనము గ్రహించాలి అని ఇక్కడ చెప్తున్నాను. మరి అంతకంటే ఒక పెద్ద సీక్రెట్ మాటని ఈరోజు మనం చెప్పుకుందాము. ఎందుకు మన భగవద్గీతను చదవాలి అంటే ఒకటి, అదేంటంటే మనలో 3 శరీరాలు ఉన్నాయి. ఒకటి స్థూల శరీరం, రెండవది సూక్ష్మ శరీరం, మూడవది ఆత్మ శరీరం, లేదా ఏమంటారు కారణ శరీరం అంటే ఏదంటారు? సరే, ఆత్మ శరీరం తీసుకుందాం. మనకు ఇక్కడ తోచిన విధంగా చెప్దాం. భౌతిక శరీరం లేదా స్థూల శరీరం మనకు కనపడిస్తుంది. మరి ఈ ఆత్మ అనేటువంటి ఈ జీవము ఈ శరీరంలోనికి ప్రవేశించడానికి ఇంకొక శరీరం కారణం ఉంది. అదేంటంటే సూక్ష్మ శరీరం. ఎందుకు సూక్ష్మ శరీరం అంటే ఆత్మని చుట్టూ ఆవరించి ఉండేదే సూక్ష్మ శరీరం. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ తత్వం మనకు తెలియాలి, ఈ సీక్రెట్ మనకు తెలియాలి, రహస్యం. సో ఆత్మను ఆవరించి ఉండేదే సూక్ష్మ శరీరం. మరి సూక్ష్మ శరీరంలో ఏముందయ్యా? మన జన్మానికి కారణమైనటువంటి అంశాలు అందులో ఉన్నాయి. కాబట్టి మనం ఈ భౌతిక శరీరం ఎలా వెళ్ళిపోతుంది, స్థూల శరీరం ఎలా మనం వద్దన్నా
కావాలన్నా ఉండదు. మరి ఏది మనల్ని పట్టి ఉంచుతుందట అంటే అది సూక్ష్మ శరీరము. మనము అంటే ఎవరండి? మనము అంటే ఎవరు? ఆత్మ. ఆత్మ శరీరాన్ని గట్టిగా పట్టుకొని ఏది ఉంటుందో తెలుసా? సూక్ష్మ శరీరం. మరి ఆ సూక్ష్మ శరీరంలో ఏమున్నాయండి? మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ నాలుగుని కూడా ఆత్మ ఇప్పుడు అంటే సూక్ష్మ శరీరం రూపంలో తీసుకెళ్తూ ఉంటుందట. మనం ఏం చేయాలి? స్థూల శరీరం వెళ్ళిపోతుంది, మన ఆత్మ శరీరం మన దగ్గరే ఉంటుంది. కానీ మన జన్మలకు కారణమైనటువంటి ఈ సూక్ష్మ శరీరాన్ని కలిగించుకోవాలి. అంటే మనలో ఉన్నటువంటి ఈ 4 అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు కర్మల ద్వారా సంప్రాప్తించేటటువంటి అంశాలు కాబట్టి అప్పుడేం చేయాలి? కర్మలను చేయాలి. ఆ కర్మలు ఎలా చేయాలంటే ఈ జ్ఞానంతో కర్మలను ఆచరించాలి. కాబట్టి సత్కర్మల కంటే మించినటువంటి ఉన్నతమైనటువంటి కర్మలను ఆచరిస్తూ మనలో ఉన్నటువంటి చిత్తంలో ఏముంటాయని చెప్పాము. ఇంతకుముందు మనం చెప్పాము, మనం చేసినటువంటి పనుల వల్ల మనం చేసే పనులు, అలవాటు ఇవన్నీ కూడా సంస్కారాలుగా మారిపోతాయి. మంచి సంస్కారాలు, చెడు సంస్కారాలు. కాబట్టి ఈ సూక్ష్మ శరీరంలో మంచి సంస్కారాలు ఉంటాయి. మళ్ళీ నేను అడుగుతాను, మంచి సంస్కారాలు ఉంటాయి, రత్నాక గుర్తుపెట్టుకోవాలి. మంచి సంస్కారాలు ఉంటాయి, చెడు సంస్కారాలు ఉంటాయి. ఈ రెండు కలిపి మేళవించి ఈ సూక్ష్మ శరీరం చుట్టూ అవన్నీ అంటే సూక్ష్మ శరీరం అన్నీ తీసుకొని వస్తుందన్నమాట. మనం ఎన్నో జన్మలు తీసుకుని ఉంటాము. ఆ డేటా, ఆ విషయాన్ని అంతా మోసుకొని వస్తుందన్నమాట. ప్రతి జన్మలోనూ మన ఆత్మ చుట్టూ ఆ శరీరం అనేది ఆవరించి ఉంటుంది. కాబట్టి మనకు జన్మలు వస్తున్నాయి. అందుకే ఈ జ్ఞానంతో కర్మలు చేయమని పదే 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 భగవంతుడు ఉపదేశిస్తూ ఉన్నారు. కాబట్టి మనకు జన్మలు రాకూడదంటే ఏం చేయాలి? సూక్ష్మ శరీరాన్ని కరిగించుకోవాలి లేదా కాల్చివేయాలి. దేంతో? జ్ఞానంతో కర్మలను ఆచరించి మనము మన చిత్తాన్ని శుద్ధి చేసుకోవాలి. మన చిత్తంలో ఉన్నటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము శుద్ధి చేసుకోవాలి. దానితో పాటు మనసు, బుద్ధి, అహంకారం వీటిని కూడా మనము శుద్ధి చేసుకుంటేనే తప్ప మనకు ఈ సూక్ష్మ శరీరం అనేది పోదు. మరి చెప్పాం కదండి ఇంతకుముందు, ఆత్మ అనేది ఆధ్యాత్మికమైనది, మరి యమపాసం అనేది ఆధ్యాత్మికమైనది. అవునా కదండి? యమపాసం అనేది మళ్ళీ చెప్తున్నాను, ఇదివరకే చెప్పాను, ఎంతవరకు గుర్తుందో నాకు తెలియదు. కానీ ఈ జ్ఞానాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలండి. ఎందుకంటే మనలో పరివర్తన రాదు. కాబట్టి ఈ అంశాన్ని మళ్ళీ ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. కాబట్టి యమపాశం అనేది యమపాశం అనేది ఆధ్యాత్మికమైనది, ఆత్మ కూడా ఆధ్యాత్మికమైనది. అలాగే ఆత్మ యొక్క లక్షణం ఏంటంటే ఇమ్మూవబుల్ అంటారు. అంటే కదలలేని స్థితిలో ఉంటుంది, కదలని స్థితిలో ఉంటుంది. ఆత్మని ఎవరు కదిలించలేరు. మరి ఆత్మ ఎలా వెళ్ళిపోతుంది ఒక చోటు నుంచి ఒక చోటికి అంటే ఆ యమపాశం అనేటువంటి ఆధ్యాత్మికమైనది ఆధ్యాత్మికదాన్ని పట్టుకోలేదు. కానీ మన ఆత్మ చుట్టూ ఉన్నటువంటి సూక్ష్మ శరీరం ఏదైతే ఉన్నదో అది భౌతికమైనది. అంతే కదండి? మనం చేసే కర్మ ఫలితాలన్నీ కూడా సూక్ష్మ శరీరంలో ఉన్నాయి. కాబట్టి ఈ యమపాశం అనేది ఈ సూక్ష్మ శరీరాన్ని లాక్కొని వెళ్తుంది. ఎప్పుడైతే సూక్ష్మ శరీరం వెళ్తుందో దానితో అనుసంధానమైనటువంటి ఆత్మ కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ విధంగా వారు ప్రాణాన్ని మన శరీరంలో 9 రంధ్రాల నుంచి కూడా ఈ ప్రాణం అనేది బయటకు వెళ్ళిపోతుంది. నవరంధ్రాలు ఉన్నాయి కదండి. అష్టాంగ యోగంలో వారు చేసే ప్రక్రియ ఇది అనమాట. జ్ఞానయోగం ద్వారా లేదా తపస్సు ద్వారా, ధ్యానం ద్వారా, మంత్రోపాసన ద్వారా వారి యొక్క జీవాన్ని, ప్రాణాన్ని షట్చక్రాల నుంచి, సహస్రార కమల నుంచి బయటకు పంపించి వేస్తారు. కాబట్టి మనం చేసినటువంటి కర్మలను బట్టి, ఆ పుణ్య పాపాలు బట్టి మన ఈ నవరంధ్రాలలో మనకి ఏ అర్హత ఉందో ఆ రంధ్రం నుంచి కొందరికి కళ్ళలో నుంచి ప్రాణం వెళ్ళిపోతుంది, కొందరికి ముక్కులో నుంచి, కొందరికి నోట్లో నుంచి, కొందరికి మర్మ అవయవాల నుంచి కూడా ఆ జీవాన్ని బయటకి తీసివేస్తారు. కాబట్టి మనం స్వచ్ఛంగా తెలుసుకోవాల్సింది కర్మ ఆచరణ. అందుకే ఇంత తత్వం చెప్పవలసి వస్తుంది. అవునండి? ఇప్పుడు తెలిస్తే మనకు అర్థమవుతుంది కదా మనం ఏం చేయాలనేది. ఇప్పుడు మనకి ఒక సూచన, ఒక హెచ్చరిక అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. కాబట్టి తద్వారా దీన్ని ఆధారంగా తీసుకొని దీన్ని మన మనసులో పెట్టుకొని ఇప్పుడు సత్కర్మాచరణ ఎలా చేయాలి? అన్నిటికీ కారణం ఏంటి? కర్మాచరణ. అన్నిటికీ కారణం ఏంటి చెప్పాలి? కర్మాచరణ. అంటే కర్మను ఏ విధంగా ఆలోచిస్తున్నామో, మంచిగా చేస్తున్నామా, చెడుగా చేస్తున్నామా? కాబట్టి చేయాలంటే ఒక జ్ఞానం ఏదో ఉండాలి కదండి. అందుకే మనం ఈ జ్ఞానాన్ని
తీసుకుంటున్నాము. అలా అందుకే భగవంతుడు ఈ అధ్యాయం మొత్తము కూడా సత్కర్మాచరణనే ప్రోత్సహిస్తున్నారు అని ఇక్కడ చెప్తుంది. కాబట్టి ప్రతి అన్ని కర్మల్ని కూడా మనము పరిశుద్ధమైనటువంటి జ్ఞానంతో చేయాలి అన్నారు. నిన్న చెప్పినటువంటి శ్లోకంలో ఏం చెప్పాము? నిన్న అన్ని జీవ యొక్క వ్యవస్థ, అన్ని జీవులని ఒకవైపు ఉంచితే జీవులను సృష్టించారు. జీవులని ఉద్ధరించడానికి జీవులకు అవసరమైనటువంటి సృష్టిని ఇంకొక వైపు సృష్టించారు. అలాగే జీవులకి ఈ సృష్టికి అంటే ఈ భౌతిక వస్తువులన్నిటికీ మధ్య దేన్ని ఉంచారు? ధర్మం అనేటువంటి సేతుని, గోడని, వారధిని నిర్మించారు. కాబట్టి మన జీవులు అంటే మనం అందరూ కూడా ఏది చీమ నుంచి మనిషి వరకు, చీమ ఆహారాన్ని ఎలా సంపాదించుకోవాలండి? ఇది కూడా ఆహారాన్ని సంపాదించుకోవాలి, వస్తువులు సంపాదించుకోవాలి మనలాగే. కానీ మనం ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాం కాబట్టి ప్రతి వస్తువుని కూడా మనము ధర్మ నియమాలని, ధర్మనిష్టతోనే, ధర్మ ప్రవృత్తితోనే మన వస్తువులని, సుఖాలని, భోగాలని అందుకోవాలి తప్ప ఆ ధర్మాన్ని అధిగమిస్తే మనకు ఈ రెండు విధాలు అంటే మనకి ఏది కావాలి? ధర్మం వైపు వెళ్ళాలా, అధర్మం వైపు వెళ్ళాలా, పుణ్యం వైపు వెళ్ళాలా, పాపం వైపు వెళ్ళాలి. లేదా ఆ రెండు అవసరం లేదా ఇంకా ఉన్నతమైనటువంటి విశుద్ధ సత్వగుణంలోకి మనం వెళ్ళాలా అని మనం ఆలోచించుకోవాలి. ప్రతి నిమిషము భగవద్గీత వినే ప్రతి ఒక్కరూ కూడా దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి అని చెప్పారు. మరి ధర్మాన్ని అధిగమిస్తే ఏమవుతుంది అని రాజులకి, ఇప్పుడు క్షత్రియుడు ఇటువంటి అర్జునుడు కూడా రాజు, ఒక రాజు ఇలానే ఆలోచించారట. ఆ రాజ్యంలో ఆ రాజు ఎలా ఉందంటే ఆయన యొక్క ప్రవృత్తి రాజ్యంలో ఉన్నటువంటి మంత్రులని, సేనాధిపతిని, ప్రజలందరినీ కూడా ఎలా చూస్తారట? చాలా కఠినంగా చూస్తారట, కఠినంగా మాటలు అంటారట, చాలా కఠినంగా వ్యవహరిస్తారట. ఏమాత్రం దయ లేకుండా పరిపాలిస్తూ ఉన్నారు, నిరంకుశంగా పరిపాలిస్తున్నారు. మరి రాజు చేసే పని అంటే ఇది కాదు కదా. అంటే రాజుకి అంత జ్ఞానం లేదు, అంత విదితం అవుతూ ఉంది మనకు. మరి ఒకరోజు అనుకోకుండా అందరినీ పిలిచి ఆ రాజుగారు, అయ్యా నేను ఇంతవరకు మీ అందరితో దయ లేకుండా వ్యవహరించాను, ప్రేమ చూపించలేదు, మంచిగా పరిపాలన చేయలేదు, మీ అందరి మనసుని బాధ పెట్టాను. ఈ రోజు నుంచి ఏం జరిగిందో తెలియదు, మన అమ్మగారు ఉపదేశం చేశారేమో. మరి ఆ రోజు నుంచి ఏం చేశారు రాజుగారు? అందరినీ పిలిపించి ఇక్కడి నుంచి మిమ్మల్ని అందరినీ కూడా నేను చక్కగా చూసుకుంటాను, మంచిగా నా బిడ్డల్లాగా చూసుకుంటాను అని మాట ఇచ్చారట. అందరికీ ఆశ్చర్యం వేసిందనమాట. అందులో ఒక మంత్రి, ఆయనకి సందేహం వచ్చిందట. మంత్రి గారు వెళ్ళి, రాజుగారు మీరు ఇలా ఉండేవారు కదా, సడన్గా అనుకోకుండా ఏమి జరిగినది? మీరు ఇలా మారడానికి ఆ రహస్యం ఏంటి? ఇందుకు ఏమి జరిగింది అని అన్వేషించాడట. రాజుగారిని అడిగారట. అప్పుడు రాజుగారు ఆయన మనసులో ఆయనకి ఏం జరిగిందో బయట చెప్పారట. ఒకసారి రాజుగారు వేటకు వెళ్ళారు. వెళ్ళేటప్పుడు కొన్ని సంఘటనలు చూశారట. ఒక వేట కుక్క నక్క యొక్క కాలుని గాయపరిచిందట. ఆ తరువాత గుర్రం ఇంకా కొంచెం ముందు వెళ్ళేటప్పటికి ఆ నక్కని గాయపరిచింది కదా అటువంటి ఆ కుక్క ఉంది కదండి, వేట కుక్కని ఒక అతను రాయితో కొట్టాడట కాలుని. ఇక్కడ ఎవరు గాయపడ్డారు? నక్క కాలు గాయపడింది. ఆ తర్వాత కొద్ది దూరం పోయిన తర్వాత ఆ కుక్క యొక్క కాలు గాయపడినది. ఆ తర్వాత ఆ కుక్కని అలా రాయితో కొట్టినటువంటి మనిషిని గుర్రం తన్నిందట. అదే కాలు, ఆయన యొక్క కాలు కూడా. సో ఇక్కడ మనిషి యొక్క కాలు కూడా గాయపడిందట. మరి ఆ గుర్రము వెళ్తూ ఉండగా గుంటలో పడిపోయిందట. గుంటలో పడి గుర్రం కాలు కూడా విరిగిందట. ఇవన్నీ కూడా రాజు చూశారు. ఇదేంటి వరుసగా ఈ సంఘటనలు జరుగుతున్నాయే, మరి దీని యొక్క సారాంశం ఏంటి అంటే ఇందు మూలంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి? ఒకరి కాళ్ళు ఒకరు గాయం, అంటే మనం ఒకరికి చెడు చేస్తే మనకు ఇంకొకరు చెడును చేస్తారు. ఇది ప్రకృతి యొక్క నియమం. అంటే ఇక్కడ ధర్మాన్ని తప్పి ప్రవర్తించారు కాబట్టి, ధర్మ నియమాలను దాటారు కాబట్టి వారికి కూడా అలాంటి సంఘటనలే జరుగుతూ ఉంటాయి అని రాజుగారికి భయం వేసిందట. గుండెలో దడ వచ్చినదట. మరి ఇలాంటి కృత్యాలు నాకు అవసరం లేదు కాబట్టి నేను కూడా నా ప్రజల్ని హింసిస్తున్నాను, ఇక నుంచి నేను మారిపోదాం అనుకున్నారట. ఈ విషయం వృత్తాంతాన్ని అంతా మంత్రి గారికి చెప్పారట. మంత్రి గారు ఈ మధ్య రాజుకి చాలా చాదస్తం ఎక్కువైపోయింది, ఈయనకు ఇంత చాదస్తం అయితే ఇక ఈయన రాజ్యాన్ని పరిపాలించలేరు కనుక ఒక కుట్ర పన్ని నేనే రాజుని అయిపోదామని మంత్రి గారు అనుకున్నారట. అనుకొని ఒక కుట్ర
మనసులో ఒక వ్యూహం ఆలోచించే లోపే వెనక్కి తిరిగి వెళ్ళే లోపల చాలా స్టెప్స్ ఉన్నాయట, అంటే ఏమంటారు మెట్లు ఉన్నాయట. ఆ పై నుంచి ఆయన కిందికి పడి ఆయన యొక్క మెడ విరిగిపోయిందట. సో ఇక్కడ ఆయన రాజు మంత్రిగా కాదండి, రాజుగా కాదు, మనిషిగా కూడా ఆయన ఒకరి మీద ఆధారపడి జీవించాల్సి వచ్చింది. ఇదండి ప్రకృతి యొక్క నియమం. ఇప్పుడు మనకి ఎన్నో జరుగుతూ ఉంటాయి. మనం ఇప్పుడు ఈ జన్మలో ఏమి చేయకపోయినా ముందు జన్మార్జిత కర్మ యొక్క ఫలితమే ఇప్పుడు మనల్ని నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి చుట్టూ ఎటువంటి సంఘటనలు జరిగినా, ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నా కూడా మనము మన వరకు ధర్మ నియమాలని ఉల్లంఘించరాదు. ఏ యుగమైనా సరే, కలియుగమైనా ఇంకొక యుగమైనా సరే భగవంతుడు ఒకే ఉపదేశం చేశారు. ఆ ఉపదేశం ఈ భగవద్గీత అన్ని యుగాలకి కూడా వర్తిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనం ధర్మం అనే భగవంతుడిని నమ్ముకొని మనం ధర్మాచరణ చేస్తామో ఆ ధర్మమే మనకు శ్రీరామ రక్షగా మనల్ని కాపాడుతుంది అని గత శ్లోకంలో చెప్పుకొని వచ్చారన్నమాట భగవంతుడు. మరి ఆపై శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారో చూద్దాం. సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాత్ విద్వాం సతా సక్తః జిఘుషర్లోక సంగ్రహం అంటున్నారండి. అయ్యా, లోకంలో 2 రకాల ప్రజలు ఉన్నారట. ఒకరు తెలిసిన వారు, ఇంకొకరు తెలుసుకోవాల్సిన వారు, అంటే తెలియని వారు అనుకున్నా అని ఇక్కడ విభజిస్తూ ఉన్నారు, విభాగం చేస్తున్నారు. బాగా తెలిసిన వారు, బాగా తెలియని వారు. మరి బాగా తెలిసిన వారు బాగా తెలియని వారిని ఎలా చూడాలి అని ఇక్కడ చెప్తున్నారు. సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత, ఓ భారత, ఓ భరత శ్రేష్ఠుడా, మరి ఈ ఉపదేశాన్ని నీకు చెప్తూ ఉన్నాను. అంటే నీవు బాగా తెలిసిన వాడివి, నీవు తెలియని వాళ్ళ పట్ల, అంటే నీవు జ్ఞానివి, అజ్ఞానుల పట్ల నీ యొక్క వ్యవహారం, నీ యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అని ప్రశ్న వేశారట. ఇక్కడ మనం కూడా ఈ ప్రశ్నని వేసుకుందాం. మనం బాగా కొద్దిగా తెలిసిన వాళ్ళము, మరి తెలియని వాళ్ళ పట్ల మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి? మంచిగా ఉండాలా? మంచిగా అంటే ఎలా? మనకు అన్ని జ్ఞానం తెలుసు. జ్ఞానం తెలియని వాడికి ఏం చెప్తాము? ఇప్పుడు చిన్నపిల్లవాడికి అన్నం తినడం తెలియదు, మనం ఏం చేస్తాము? తెలియపరుస్తాము, చేసి చూపిస్తాం. అలాగే ఒక జ్ఞానయోగి తత్వజ్ఞానం తెలిసినటువంటి వ్యక్తి ఈ తత్వజ్ఞానం తెలియనటువంటి వ్యక్తికి ఏం చేయాలి? సహాయం చేయాలి. ఇలా మనం వారికి సహకారాన్ని అందించాలే కానీ మనకన్నీ తెలిసిపోయాయని మనం భావించకూడదు. మరి ఈ జ్ఞాని కూడా ఎలా భావంలో ఉండాలి? ఎటువంటి కర్తవ్య భావం లేకుండా, సత్ఫలితాన్ని ఆశించకుండా ప్రతి కర్మని కూడా సత్కర్మాచరణలో చేసి ఇలా తన తత్వజ్ఞానంలోనే ఉండి ఇతరులని ప్రోత్సహించే విధంగా ఉండాలని ఈ శ్లోకంలో భగవంతుడు ఒక ఉపదేశాన్ని చేస్తున్నారు, ఒక హెచ్చరిక చేస్తున్నారు అని ఇక్కడ చెప్తున్నారు. ఒక జారే బండి ఉందండి, లేదంటే అంతకన్నా ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈత వచ్చినవాడు, ఈత రానివాడు, ఇద్దరు బావిలో దూకారట. మరి ఈత రానివాడు ఈత వచ్చిన వాడిని భయంతో ఆయన కాళ్ళని చేతుల్ని పట్టేసుకున్నాడట. పట్టేసుకుని ఆయన జాగ్రత్తగా బయటకు వచ్చేసాడట. ఈయన కాళ్ళు చేతులు పట్టేసుకున్నాడు కదండి, ఈయన మునిగిపోయాడు. కాబట్టి ఇందు మూలంగా మనకు అర్థమవ్వాల్సింది ఏంటి? మనం సహాయం చేసేటటువంటి క్రమంలో మనము కూడా కిందికి పడిపోకుండా, అంటే మునిగిపోకుండా జాగ్రత్త పడాలి. అయ్యా, మీరు ఈ పని చేయండి, లాభాన్ని పొందండి అని చెప్పే క్రమంలో మనము కూడా లాభాన్ని ఆశించకూడదు. అయ్యా, మీరు ఈరోజు ఉద్యోగం చేశారు, మీకు జీతం వస్తుంది అని చెప్తూ వస్తూ సత్కర్మాచరణ చేయండి. ఇప్పుడు చూడండి, ఏమీ తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు కర్మాచరణ చేయకండి, కర్మ చేసినటువంటి అవసరం లేదు, ఇదే జ్ఞానం, ఏ వస్తువు మీద మమకారాన్ని పెట్టుకోకండి, అలాగే జ్ఞానస్థితిలో కూర్చోండి అని మనం చెప్తామా? చెప్పము. చూడండి, ఉద్యోగం చేసేవారికి జీతం ఇవ్వకపోతే ఏమనిపిస్తుంది? ఉద్యోగం చేయాలి, అంతే కదండి. కాబట్టి సాధారణ మానవుడు, సాధకుడు ఎలా ఆలోచిస్తాడు? ప్రతి కర్మను కూడా ఏదో లాభాన్ని ఆశించే చేస్తారు. కాబట్టి మొదటిగా భగవంతుడు చెప్పడం ఏంటి? తెలిసిన వారు ఎలా చెప్పాలి? అయ్యా, మీరు మొదటలో మీరు ఫలితం కోసం, ప్రయోజనం కోసం పనిచేయండి, ఆ తరువాత మెల్లగా మీరు జ్ఞానయోగంలోనికి మీరు వద్దు అని మనం చెప్పాలి. అలాగే హెచ్చరిక ఏంటి? మనం కూడా వాళ్ళలో కలిసిపోకూడదు. సరే, మీరు సంపాదించండి అయ్యా, మీరు సుఖం పడండి, భోగాలు పడండి అని చెప్తూ మనం కూడా భోగాలకి అలవాటు పడకూడదు, భోగాల పట్ల అపేక్షని పెంచుకోకూడదు. మీరు తత్వజ్ఞానాన్ని ఇక్కడ అందరూ పొందుతున్నారు కదండి. మరి తెలియని వాళ్ళ దగ్గరికి ఏమని చెప్పాలి?
ఇలానే ప్రవర్తించాలే తప్ప వారు సుఖభోగాలు అనుభవిస్తున్నారు కదా, వారందరూ సినిమాలు చూసుకుంటూ ఉన్నారు కదా, అయ్యా మీరు మొదట్లో సినిమాలు చూడండి, ఈరోజు 10 సినిమాలు చూస్తున్నారా, చూడండి పర్వాలేదు, రేపు 5 సినిమాలు చూడండి అని చెప్పి మనం కూడా సినిమాలని అంటే యూట్యూబ్లో చెప్తున్నా, సినిమాలు చూడకంటే ఏమన్నా అంటారేమో, అంటే సినిమాలలో కూడా మంచి తత్వజ్ఞానం ఉండేటువంటి సినిమాలను మనము చూడవచ్చు, అందులో తప్పేమీ లేదు. కాబట్టి ఇలాంటి ఉపదేశాన్ని భగవంతుడు చికీర్షు లోక సంగ్రహం, కాబట్టి తత్వజ్ఞానులు అందరూ కూడా లోక కళ్యాణార్థము సత్కర్మాచరణ చేస్తూ వస్తున్నారు తప్ప జారుడు బండలాగా, జారుడు బండలు ఇద్దరు కూర్చున్నారంటే ఏమవుతుందండి, పైనుంచి కిందకి పడిపోతాము. కనుక మనము చాలా ఈ వ్యవహారంలో మనము జ్ఞానాన్ని పొందినా కూడా మన కర్మలని మనము నిత్యము చేసుకుంటూ ఉండాలి తప్ప మాకు జ్ఞానం వచ్చేసింది అని మనము అనుకోకూడదు. ఒక పెద్ద సముద్రం ఉందండి, ఒక పెద్ద సముద్రం ఉంది, ఈత వచ్చిన వాళ్ళు ఉన్నారు, అంటే ఈదగలిగిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఈదడం మాత్రమే కాదు, సముద్రంలో ఒకవైపు నుంచి సముద్ర తీరం అంటే అటువైపు ఈది ఆ సముద్ర తీరానికి చేరుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి సముద్రంని ఈదగలిగిన వారు ఉన్నారు, సముద్రాన్ని బాగా ఈది అవతల వైపుకు వెళ్ళగలిగిన వారు కూడా ఉన్నారు. మరి ఆ వెళ్ళగలిగిన వారు ఏం చేయాలి, సముద్రం అవతల వైపు వెళ్ళి తిరిగి వెనక్కి వచ్చి ఇక్కడ అంటే కొంచెం ఈత తెలిసిన వాళ్ళకి నేర్పించాలి. అయ్యా సముద్రంలో ఏ వైపు వెళ్తే మనం సులభంగా తీరాన్ని దాటుతాము, ఏ వైపు చేపలు ఉంటాయి, తిమింగలాలు ఉంటాయి, సకల జీవరాశులు ఉంటాయి, ఏ విధంగా ఈదితే మనము ఆ సముద్రం అవతలి వైపు మనము సులభంగా చేరుకోగలము. అంటే మనం సాధారణ మానవులు, అంటే ముక్త జీవులు, అంటే ముక్తి పొందిన వారు ఇక్కడ ఉన్నారు, అలాగే ముక్తి పొందని వారు కూడా ఈ భూమి మీద ఉన్నారు. కాబట్టి ముక్తి పొందిన వారు కూడా లైక్ రామానుజాచార్య ఇలా చాలామంది ఉన్నారు కదండి, మధ్వాచార్య, వీళ్ళందరూ కూడా భక్తులు, శుద్ధ భక్తులు ఏం చేయాలి, వారు మనతో పాటు ఉంటూనే వారు కూడా మంచి పనులు చేస్తూ మనకు నేర్పించాలి ఆ జ్ఞానాన్ని అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంతేకాని వారితో కలిసిపోకూడదు అని చెప్తున్నారు. కాబట్టి ఆ సముద్రాన్ని ఈదగలిగిన వాళ్ళు, అంటే ఈ భూమి నుంచి వైకుంఠానికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చి ఆ తత్వజ్ఞానులు, ఆ జీవన్ముక్తులు ఏం చేయాలి, సాధారణ ప్రజానికానికి ఆ వైకుంఠంలో ఎలా ఉంటుందో ఆ అవగాహనని, అంటే జీవన్ముక్త, వైకుంఠం అంటే ఏమో కాదండి, మనము శాశ్వత ఆనందాన్ని పొందేటటువంటి ఆ ప్రదేశం. లేదా అమృత సముద్రం ఉందండి, ఒకతను అమృత సముద్రంలో మునిగిపోయాడు, చాలా ఆనందంగా ఉన్నారు. మరి బయట ఒడ్డున ఉన్న వారికి ఏం చేయాలి, వీరు మునిగి తిరిగి వచ్చి వారికి కూడా ఆ అవగాహనని, దాన్ని ఎలా చేరుకోవాలి అనే జ్ఞానాన్ని, సహకారాన్ని, సహాయాన్ని అందించాలి. ఇది తత్వజ్ఞానుల యొక్క ఉద్దేశం లేదా లక్ష్యము అని ఇక్కడ భగవంతుడు మనకు చెప్పిస్తూ ఉన్నారన్నమాట. మరి ఆ పై శ్లోకంలో ఇంకా అంతే కనుక మనం ప్రమాదంలోనికి మనం కూడా జ్ఞానాన్ని ఆర్జించిన తర్వాత మనం కూడా భౌతిక సుఖాల వైపు వెళ్ళే వాళ్ళతో చేరి మనం కూడా కింద పడిపోరాదు అని సూచన ఇస్తున్నారు, ఉపదేశాన్ని కూడా ఇక్కడ అందిస్తున్నారు. మరి ఆపై శ్లోకంలో భగవంతుడు ఇంకా ఏమి ఉపదేశం చేస్తున్నారు, నబుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాన్ని విద్యానియుక్త సమాచరణ. చూడండి ఇక్కడ చెప్తున్నారు, ఇప్పుడు మళ్ళీ కూడా నా బుద్ధి భేదం జనయేత్, మీకు ఇంతకుముందు చెప్పిన విధంగా మామూలు కర్మలు చేసేవారిని మనము ప్రోత్సహించాలి. అయ్యా నువ్వు అన్ని పనులు చేయొద్దు, నీవు తపస్సు చేస్తా కూర్చో, ఎటువంటి లోక వ్యవహారాన్ని చేయొద్దు అని మనము చెప్పకూడదు. మొదట ఆ ప్రయోజనం, మీరు పని చేయండి, ప్రయోజనాన్ని పొందండి. ఆ తర్వాత ఏం చేయాలి, ఆ సత్కర్మాచరణ చేస్తూ చిత్తశుద్ధిని పొందుతూ ఆ తర్వాత జ్ఞానయోగంలోనికి రండి అని ఇక్కడ అర్థమయ్యే విధంగా ఈ జ్ఞానయోగులు చెప్పాలి అని చెప్తూ ఉన్నారన్నమాట. మరి సత్కర్మాచరణ వల్ల మనకు వచ్చే ఇంకా ఏం చెప్పాలి, వాళ్ళకి సత్కర్మాచరణ చేసేవారికి పరిమితమైన ఫలితం వస్తుంది. అలాగే తత్వజ్ఞానం చేసేవారికి, జ్ఞానయోగంలో ఉన్నవారికి అపరిమితమైన ఫలితము వస్తుంది. కాబట్టి సాధారణ వాళ్ళకు మనం ఏం చెప్పాలంటే, నీకు తాత్కాలికమైన ఫలితం కావాలా లేదా శాశ్వతమైన ఫలితం కావాలా అని మనం వాళ్ళని ప్రశ్నించి, నీకు ఉన్నతమైనటువంటి ఫలితం కావాలి కాబట్టి నీవు సత్కర్మాచరణ ఎక్కువ చేస్తూ చివరికి జ్ఞానస్థితిలోకి మీరు రావాలి అని ఇక్కడ ఉపనిషత్తుల ఆధారంగా కూడా మనకు చెప్తూ ఉన్నారు అని ఇక్కడ చెప్పారనమాట. మరి దీనికి ఉదాహరణగా
ఇప్పుడు మనకు అక్షరాలు వస్తేనే కదండి ఆ పైన చదువుతాం. కాబట్టి తత్వజ్ఞానం తెలిసిన వారు సత్కర్మాచరణ చేసేవారిని ప్రోత్సహించాలి, సహకరించాలి. దీనికి గొప్ప ఉదాహరణగా రామచంద్ర భగవానుడి గురించి ఇక్కడ చెప్తూ వస్తున్నారన్నమాట. మరి రామచంద్రుడు రామాయణంలో రామచంద్రుడి యొక్క వ్యవహారం, ఆ ప్రవర్తన, ఆయన యొక్క మనసులో ఏమి నిర్ణయించుకున్నారు అనేది కొద్ది వరకే చెప్పారనమాట. మరి పద్మపురాణం అలాగే యోగ వాసిష్టం అనేటువంటి గ్రంథాలను మనం చదివితే ఆ వ్యవహారం, ఆయన యొక్క శైలి, జీవన శైలి ఎలా ఉంది అని పద్మపురాణంలో, అలాగే యోగ వాసిష్టం, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మనం యోగ వాసిష్టం కూడా చెప్పుకుందాం. మరి ఇక్కడ ఆయనే ఉదాహరణ తీసుకున్నారనమాట. మరి భగవంతుడే రామచంద్రుని యొక్క అవతారాన్ని తీసుకున్న తర్వాత ఆ తర్వాత ఏమైంది అని ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. శ్రీరామచంద్రుడి యొక్క వివాహం జరగకముందు ఎవరు వస్తారండి? ఎవరు వస్తారు? రామచంద్రుని తీసుకువెళ్ళడానికి విశ్వామిత్రుడు వస్తారట. ఆ విశ్వామిత్రుడి యొక్క ఆగమనాన్ని గమనించి ముందుగానే వశిష్ఠుల వారు రామచంద్రుడిని ఇలా పిలుస్తారట. రామచంద్రుడు ఎలా ఉంటాడో తెలుసా అండి? అన్ని తీర్థయాత్రలు చేసి ఒక రూమ్లో అన్ని గడిలు పెట్టుకొని ఆయన జ్ఞానస్థితిలో పోతారట. నిష్క్రియాత్మకంగా ఉన్నారట. ఏమి తినరు, తాగరు, ఎవరితో మాట్లాడరు, ఇలా అయిపోయారట. ఆయనకు వైరాగ్యం అనేది వచ్చేసింది. ఇదేంటయ్యా, అంత చక్కని బాలుడికి అప్పుడే వైరాగ్యం రావడం ఏంటి? ఎందుకు వైరాగ్యం వచ్చింది? ఆయనకి ఎన్నో ధర్మ సందేహాలు వచ్చాయట. ఇదేంటండి, పరమాత్మకు కూడా ధర్మ సందేహాలు వస్తాయా? పరమాత్మకు కూడా ఈ లోకంలో ఇలాంటి సందేహాలు, ఉన్నత స్థాయి సాధకుడికి ఉండేటువంటి సందేహాలన్నీ వచ్చాయట. ఇది ఎందుకు ఉంది, అదెందుకు ఉంది, మరణం ఎందుకు, జన్మ ఎందుకు, ఈ క్లేశాలన్నీ ఎందుకు, మానవుడు ఎందుకు ఇలా కష్టాలు పడుతున్నాడు అనేటువంటి సందేహాలన్నీ వచ్చాయట. దీన్ని గమనించినటువంటి ఆ వశిష్ఠ మునిగారు శ్రీరామచంద్రుడిని ఇలా పిలిచారట. అయ్యా, మీరు ఎందుకు ఇంత బాధగా ఉన్నారు, దీనంగా ఉన్నారు? మీరు ఈ వయసులో ఎలా ఉండాలి? ఆనందంగా, ఉత్సాహంగా ఉండాలి కదా. మీ యొక్క చింతకు ఏంటి కారణం అని అడిగారట. అప్పుడు రామచంద్రుల వారు ఎన్నో సందేహాల్ని అడిగారట. అయ్యా, నాకు ఇలా ఉంది, అలా ఉంది, నాకు దేని మీద ఆసక్తి కలగడం లేదు, నాకు రాజ్యం చేయాలని లేదు, నాకు వివాహం చేసుకోవాలని లేదు, ఈ భౌతిక సుఖాలన్నీ కూడా నాకు అనుభవించాలని నాకు ఏమాత్రము లేదు, నేను అడవులకి వెళ్ళి తపస్సు చేసుకుంటాను అని అన్నారట. ఎవరండి? మరి రామచంద్రుడి యొక్క అవతారం యొక్క ఉద్దేశం ఏంటండి? ఇలా తపస్సు చేసుకోవడానికా ఆ అవతారాన్ని తీసుకున్నారు. అవునా కదండి? రామచంద్రుడు రావాలంటే మనం రామాయణంలో మనం అర్థం చేసుకుంటే తెలుస్తుంది. రామచంద్రుడు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అవునా కదండి? దశరథ మహారాజు పుత్రకామేష్టి యజ్ఞాన్ని చేశారు. అందరి ఋషులు కూడా ఆయన్ని పూజించారు. ఇలా చాలా 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 కారణాలు ఉంటేనే కానీ భగవంతుడు రామావతారాన్ని తీసుకోలేదు. అవునా కదండి? మరి ఈ ఇంత అద్భుతమైన అవతారాన్ని తీసుకుని, అంటే ఇక్కడ మనిషి అవతారాన్ని దాల్చారనమాట. అవతారానికి కూడా ఒక్కొక్క అవతారానికి కూడా ఒక్కొక్క విశేషం అనేది ఉంది. ఇక్కడ కంప్లీట్గా పూర్తిగా రాముడు మానవుడిలాగానే ఉండాలి. ఇక్కడ భగవంతుడు ఏమని నిర్ణయించుకున్నాడు? నేను మనిషి రూపంలోనే ఉండాలి, మనిషి చేసే కర్తవ్యాలే చేయాలి, మనిషికి ఉన్నటువంటి బలాన్నే నేను నమ్ముకోవాలి, ఆ ధర్మాన్ని నేను నమ్ముకొని రాజ్యాన్ని అన్ని పరిపాలించాలి అని ఉద్దేశించినటువంటి అవతారం ఇప్పుడు ఏం చేస్తుంది? ఏమని నిర్ణయించుకున్నాడు? నేను సన్యాసిని అయిపోతాను అని ఒక 15 ఏళ్ళ 14 ఏళ్ళ బాలుడు మాట్లాడవలసినటువంటి మాటలేనా? అవునా కదా? దశరథ మహారాజు అంటే ఆయన యొక్క వంశం ఎలా ఉంటుంది? దశరథ మహారాజు అంటండి ఆయన ఎవ్వరు ఓడించలేరట. అన్ని దిక్కులా కూడా ఒకేసారి ఆయన యుద్ధం చేస్తారట. అందుకే ఆయన దశరథ మహారాజు అంటే 10 వైపుల నుంచి ఎవరు వచ్చినా కూడా యుద్ధం చేసేటటువంటి గొప్ప శక్తి కలిగిన వాడే ఆ దశరథ మహారాజు. ఆయనకు ఓటమనేదే లేదు. అలాంటి వంశంలో పుట్టినటువంటి ఈ రామచంద్రుడు ఇలా వ్యవహరిస్తున్నాడు. మనకేమైనా ఇలా సందేహాలు కలిగాయండి? 14-15 ఏళ్ళ ప్రాయంలో వచ్చాయా? ఇలా అవ్వాలి, అలా అవ్వాలి, నేను ఇలా చదవాలి, నేను అన్ని సంపాదించాలి, నేను మంచి ఒకరిని పెళ్లి చేసుకోవాలి అంటే మేము కూడా అలాగే అనుకున్నామండి. ఇప్పుడు ఇష్టం అయిపోయింది. ఎలానో అనుకున్నాము, ఎలానే అయిపోయింది అనమాట. అలా రామచంద్రుడికి చాలా చాలా సందేహాలు వచ్చాయట. ఆ సందేహాలను నివృత్తి చేయడానికి వశిష్ఠ మహర్షి అడిగారట. ఆయనకి కావాల్సినటువంటి తత్వజ్ఞానాన్ని ఇచ్చి ఆయన సందేహాలను పూరించారట. మరి సందేహాలను పూరించిన తర్వాత, ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తర్వాత ఈయన ధ్యాన స్థితిలో, సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. అక్కడ ఇచ్చినది ఉపదేశం ఎవరు?
వశిష్ఠ మహర్షి. మరి సందేహాలను నివృత్తి చేసిన తర్వాత వైరాగ్యం వచ్చింది. ఆ వైరాగ్యం తర్వాత సందేహాల్ని విన్నారు. ఆ తర్వాత ఏ స్థితి వచ్చింది? సమాధి స్థితి వచ్చింది. అంటే సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారట. ఇదేంటండి సమాధి స్థితి? ఏంటండి సమాధి స్థితి? ఆ ధ్యాన స్థితిలోకి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారట. వశిష్ఠ మహర్షికి చాలా భయం వేసిందట. అయ్యో ఓ భగవంతుడా, నువ్వేంటి ఇలా అయిపోయావు? నువ్వేనా? నీ అవతారం యొక్క ఉద్దేశం ఏంటి? నువ్వు వచ్చిన ఉద్దేశం ఏంటి? ఇక్కడ చేస్తున్నదేంటి? అయ్యా, నీ సమాధి స్థితిని నేను ఒప్పుకోను, నేను అంగీకరించను. ఎందుకంటే వశిష్ఠుల వారు గురువు కదండి. ఎంత భగవంతుడైనా కూడా గురువుని ఆశ్రయించి గురువు యొక్క ఉపదేశాన్ని తీసుకొని జీవించాలి. అవునా కదండి. క్షత్రుడి యొక్క కర్తవ్యమైన, ఎవరి కర్తవ్యమైన గురువు ఆజ్ఞని పరిపాలించాలి. కాబట్టి వశిష్ఠ మహర్షి ఆయన యొక్క సమాధి స్థితిని ఒప్పుకోలేదట. అయ్యా, నీకు ఇది యోగ్యమైనది కాదు, యోగ్యుడు చేయవలసినటువంటి పని ఇది కాదు. నీవు క్షత్రియుడవు, నీవు నీ యొక్క కర్తవ్యం ఏంటి? నీవు రాజ్య పరిపాలన చేయాలి. ఆ భారము నీ మీద ఉంది. నువ్వు ఇప్పుడు నేను పద్మాసనం వేసుకొని నేను తపస్సు చేసుకుంటాను, నేను సన్యాసం అయిపోతాను, నాకు తత్వజ్ఞానం అంతా అవబోధమైంది, నాకేమీ అవసరం లేదు అని నువ్వంటే నువ్వు లోక వ్యవహారాలను చక్కబెట్టడానికే నువ్వు వచ్చావు. అవునా కదండి. పరమాత్మ ఎందుకు పిలుస్తాడండి? ధర్మస్థాపనకే కదా ఆయన వస్తారు. అవునా కదండి. భక్తులందరినీ కాపాడడానికి కదా. భక్తులందరికీ ఆ రూపాన్ని చూడండి. అడవుల్లో ఎన్ని అరణ్యకాండలో చూస్తే మనకు అర్థమవుతుంది. ఎంతమంది ఋషులు ఆయన కోసము వెయిట్ చేస్తూ ఉంటారనమాట. భరద్వాజ మహర్షి, ఇలా ఎంతో మంది మహర్షులు తపస్సు చేస్తూ ఉంటారట. రామచంద్రుడి యొక్క ఆగమనాని కోసము వారందరూ కూడా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తూ ఉంటే నీవు సమాధి స్థితిలోకి వెళ్ళిపోతావా? ఇది నీకు తగదు, నీకు ఇది ధర్మము కాదు. చూడండి, భగవంతుడు కూడా ధర్మాన్ని తప్పితే గురువు యొక్క ఉపదేశాన్ని తీసుకోవాలి. అంటే ధర్మ నియమాలకి భగవంతుడు కూడా తల వంచవలసిందే. ధర్మం అంటే ఆయనే కదండి. అది ఇక్కడ చెప్తున్నారు. అయ్యా, నీవు లోక వ్యవహారాలను చూసుకోవాలి కాబట్టి నీవు ఆ సమాధి స్థితి నుంచి బయటకు రావాలి అని ఆజ్ఞాపించారట. అలా తీసుకొచ్చి నీవు అందరికీ ఆదర్శ పురుషుడుగా ఉండాలి. అలాగే యోగ్యులకు మహా తత్వ జ్ఞానాన్ని నీవు అందించాలి. లోక వ్యవహారాలను చేయాలి, అందరినీ పరిపాలించాలి. నీ పితృవాక్య పరిపాలన అనేటువంటి ధర్మం ఏదైతే ఉందో దాన్ని నువ్వు పరిపాలించాలి. తల్లిదండ్రులని నీవు జాగ్రత్తగా చూసుకోవాలి అని ఎన్నో హెచ్చరికలు చేసినటువంటి ఆ వశిష్ఠ ముని యొక్క మాటలు విని ఇంకా వశిష్ఠుల వారికి భయం వేసిందట. ఈయన ఎక్కడ సన్యాసి అయిపోతాడో అనేసి వెంటనే ఇదంతా ప్రణాళికండి. ఈ తత్వజ్ఞానాన్ని బోధించి ఆ సందేహాలను నివృత్తి చేసి విశ్వామిత్రుడిని రప్పించి ఆ విశ్వామిత్రుడి ద్వారా ఏదో ఆ లక్ష్యం కోసం వెళ్ళి వెంటనే మిథిలా నగరానికి పంపించేశారట. ఇదంతా యుక్తి చేస్తున్నారు. ఇవన్నీ కూడా యుక్తి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడే నాకు ఏమీ అవసరం లేదన్నవాడు వివాహం ఎలా చేసుకుంటాడండి? అవునా కదండి. కాబట్టి రాజు అంటే వివాహం చేసుకోవాలి. అవునా కదండి. కాబట్టి మిథిలా నగరానికి పంపించేశారట. అక్కడ అయ్యా నువ్వు వెళ్ళి ఆ శివధనస్సుని చూసిరా అన్నారట. చాలా బాగా గొప్ప శివధనస్సు, నీకు చాలా బాగా నచ్చుతుంది అని చిన్న చిన్న మాటలు చెప్పి యుక్తులు చేసి రామచంద్రుడిని లక్ష్మణుని ఇద్దరిని కూడా ఎక్కడికి పంపించారు? అక్కడ ఎవరున్నారండి? జనక వెరీ గుడ్, వెరీ గుడ్. జనక మహారాజు కూడా ఉన్నారు కదండి. అందరూ వెయిట్ చేస్తున్నారండి. ఇక్కడ రామచంద్ర భగవాన్ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ రామచంద్రుడు ఎప్పుడైతే మిథిలా నగరానికి అడుగు పెట్టారో అందరూ కూడా ఆడవారు మగవారు అందరూ కూడా ఆయన్నే చూస్తూ ఉండిపోయారట. ఈయన ఏమో ఆ శివధనస్సు కోసం చూడ్డానికి వెళ్ళారు. ఈయనను చూడ్డానికి అందరూ కూడా అలాగే విగ్రహాల్లాగా నిలబడిపోయారట. అదేంటండి, మగవారిని ఆడవాళ్ళు చూస్తారు, మగవారిని చూస్తారా? ఇది ఎక్కడైనా ఉందా విడ్డూరము? అంత సుందరంగా ఉన్నారట రామచంద్రుడు. ఎవరైనా చూడాల్సిందే కదండి. అందరూ కూడా జీవాత్మే కదండి. ప్రకృతి మొత్తము కూడా ఏంటి? ఎవరు? ఫెమినైన్ అంటే స్త్రీలింగము. మరి పురుషోత్తముడు ఒకడే పురుషలింగము. కాబట్టి మనమందరూ ఎవరు? నేను ఇప్పుడేం చెప్పను ఆ విషయము. కాబట్టి మనమందరూ కూడా ఎందుకు ముక్త స్థితిలోకి వెళ్ళిపోయారు
వెళ్ళిపోయారంటే ఆయన అరవింద నేత్రాలను చూసిన వారు కళ్ళనే చూస్తూ ఉన్నారట, ముక్కును చూసిన వారు ముక్కునే చూస్తూ ఉన్నారట, పెదవాళ్ళని చూసిన వారు పెదాలనే చూస్తున్నారట. సీతమ్మ కూడా జానకీదేవి కూడా పరిగెత్తుకుని వచ్చిందట, కానీ రామచంద్రుడు ఎవరిని చూడలేదంటండి. ఇదేంటండి ఇదంటే వ్యవహారము. రామచంద్రుడి యొక్క మనసంతా ఆ శివధనుస్సు మీద కేంద్రీకృతమైంది. ఎవరిని కూడా ఆయన కళ్ళెత్తి చూడరండి, ముఖ్యంగా ఆడవారిని అస్సలు చూడరట. కానీ జానకి సీతమ్మ మాత్రము ఆయన్ని ఎంతసేపు చూడాలో తనివి తీరా చూసేస్తుందట. అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆడవారు మగవారు అందరూ చూసి అయ్యా ఈయన మాకు భర్తగా వస్తే బాగుండు అని అందరూ కోరుకున్నారట. అయ్యా అంతమందిని ఎలా వివాహం చేసుకుంటారా, ఈయనేమో బ్రహ్మచారి అయిపోయా, నేను ఒకే బాణం ఒకే భార్య అనేటువంటి కంకణం కట్టుకొని ఉన్నారు. మరి మాలాంటి వారు ఏమైపోతారంటే ఆ రామచంద్రుడిని చూసి ఏమైపోతారు? పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, వృద్ధులు అందరూ కూడా ఎలా మారిపోయారు? యవ్వనంలోకి వచ్చేసారట అలాంటి వారండి. రామచంద్ర భగవాన్ వెళ్తే అయ్యా ఈయన ఎలా వివాహం చేసుకోవాలి, నా సొంతం చేసుకోవాలని అడిగితే అంత ఆనందంతో ఆతృతతో చూస్తూ ఉన్నారట అలాంటి వారందరూ కూడా. అప్పుడు రామచంద్రుడు ఎవరిని చూడలేదట, చక్కగా నేరుగా వెళ్ళి ఆ శివధనస్సుని చూడమంటే చూశారట. మరి చూడమని అని అంటే అర్థము చూసి వెళ్ళి విరిచి రమ్ము అని అర్థమట. విశ్వామిత్రుడి యొక్క ఆజ్ఞలో ఏంటి? చూసి వెళ్ళి విరిచి రమ్మని అర్థమట. మరి గురువు చెప్పినది ఏంటి అదే చేసేసాడు. మరి జానకి మాత ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చిందట. మామూలుగా అంటే త్రేతాయుగంలో ఆడవారి యొక్క పరిస్థితి ఏంటండి, మగవారు ఎక్కడుంటేనే ఇక్కడే ఇలా ముసుగు వేసుకుంటారట. మరి జానకీదేవి ఆ నియమాలన్నింటినీ వదిలేసి ఆ వరమాలతో వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చి రామచంద్రుడి యొక్క మెడలో వేయబోయిందట. రామచంద్రుడు ఏం చేశారంటే అప్పుడు, అమ్మా మీరు ఎవరు, ఇదేంటి, నేను విల్లును విరిచాను అంతవరకే నాకు తెలుసు, ఇదేంటి మీరు వరమాల వేస్తున్నారు, ఇవన్నీ నాకేం తెలియదు, ఈ స్వయంవరమో ఏమో నాకన్నీ అర్థం కాలేదు, ఈ వివాహం అంటే నాకు ఇష్టం లేదు అన్నాడట. మరి అందరూ కూడా అక్కడ ఏం చేశారు, ఇక విశ్వామిత్రుడు వచ్చి అయ్యా పర్వాలేదు మీరు సీతామాతని అనుగ్రహించండి అని చెప్పారట. కానీ రామచంద్రుడు చాలా గట్టివాడండి, మొండివాడు. అయ్యా నా యొక్క పితృవాక్య పరిపాలన అనేటువంటి వ్రతాన్ని నేను పూనాను, మా తండ్రి యొక్క అనుమతి లేనిదే నేను ఎటువంటి పనిని నేను చెయ్యనని తిరస్కరించారట జానకీదేవి. మరి విశ్వామిత్రుడు అందరూ ఒప్పించి ఆ వరమాలని వేయమంటే తల కూడా వంచాడట రామచంద్రుడు. చూడండి ఏమైనా వినముందా? అలాంటి చక్కని సీతమ్మ వచ్చి వరమాల వేస్తుంటే ఈ రామచంద్రుడు అమ్మలాగా ఇలానే కూర్చొని నిలబడుకున్నారట. సీతమ్మ ఏమో పొట్టిదైపోయా, రామచంద్రుడు ఏమి ఎలా అయిపోయాడు? రాజానుబాహ అరవింద దళాయకాక్షం అంటున్నారు. మేము ఎలా అయ్యాలండి వరమాల? ఎలా అప్పుడు ఏం చేశారు? లక్ష్మణుడు అనేటువంటి సేవకుడు ఆ భక్తుడు వచ్చి రామచంద్రుడి యొక్క పాదాల మీద పడితే అప్పుడు అనుకోకుండా వంగారట. ఇదే కర్ణమని సీతమ్మ చాలా తెలివైందండి. రామచంద్రుడిని ఎలా దక్కించుకునేసేయాలి, మళ్ళీ ఇంట్లో చూసుకున్నామండి ఆ వ్యవహారం అంతా. అవునా కదా? ఈ అహంకారాలకి రామచంద్రుడు దక్కితే చాలండి, మరి ఏదన్నా చేసుకోవచ్చని వారి యొక్క వివాహం ఆ విధంగా జరిగిపోయిందట. కొన్ని రోజులకు మనకు రామాయణంలో చెప్పిన విధంగా పైపైన ఆయన ఎలా వ్యవహరించారు, ఆయన యొక్క ధర్మాలు మాత్రమే చెప్పారు. మరి పద్మపురాణంలో యోగ వశిష్టంలో ఆయన మనసులో ఏమనుకుంటున్నారో అది కూడా బయట పెట్టారట. ఆయన యొక్క యుక్తులు, ఆయన యొక్క రహస్యాలని ఈ యొక్క గ్రంథాలు చదివితే మనకు అర్థమవుతుందట. రావణాసుడు వచ్చాడు, వెంటనే సీతమ్మని ఎత్తుకొని పోయాడట. మరి రామచంద్రుడు ఎంత విలపించాడండి, మనకి ఏ విధంగా చెప్పారు రామాయణంలో. అబ్బా రామచంద్రుడి యొక్క ఆవేదన, విరహం, దుఃఖం, బాధ, తాపత్రం ఎంత ఉందంటే అంత ఉందట. సీత సీత అని అడవుల్లో అరుచుకుంటూ పరిగెత్తాడట రామచంద్రుడు. మరి ఇదంతా నిజం అనుకుంటున్నారా? మరి ఈ పద్మపురాణంలో జరిగినటువంటి ఒక సంఘటన ఉందండి. ఒకసారి ఇలా విలపిస్తూ ఉంటే సతీ వియోగంలో పార్వతీదేవికి ఒక సందేహం కలిగిందట. అయ్యా నీవెప్పుడు రామనామాన్ని చేస్తావు, నన్ను కూడా చేయమంటావు, రామచంద్రుడేమో పరబ్రహ్మ అంటావు, పరమాత్మ అంటాడు. పరమాత్మ ఎక్కడైనా ఇలా ఏడుస్తాడా, ఇలా దుఃఖిస్తాడా, ఇలా ఆందోళన చెందుతాడా, ఇలా వేదన పడతాడా? అవునా కదండి, మిమ్మల్ని అడుగుతున్నాం. అవునా కదా? భగవంతుడికి ఏమైనా బాధ ఉంటుందండి? సచ్చిదానంద రూపుడు ఆయన, మరి ఎందుకు అలా వినిపిస్తున్నాడు? నువ్వు చెప్పింది నేను నమ్మను అని అన్నదట. అప్పుడు శివుడు అన్నాడట,
నేను చెప్పిన దాంట్లో ఏమాత్రము నీకు సందేహము అవసరం లేదు, కావాలంటే నువ్వు వెళ్ళి పరీక్షించుకో అన్నారట. అప్పుడు పార్వతీదేవికి సరే భర్త మాట ఇప్పుడు భార్య వినరు కదండి మాలాగా, కాబట్టి ఏం చేస్తుంది, భూలోకంకి వచ్చి సీతమ్మ రూపాన్ని ధరించి ఒక చెట్టు కింద కూర్చున్నదట. అప్పుడు రామచంద్రుడు వెతుక్కుంటూ వెళ్తున్నాడు కదండి. రామచంద్రుడు ఈ సీతారూపంలో ఉన్నటువంటి పార్వతీదేవిని చూసి, అమ్మా చూడండి ఎలా సంబోధిస్తున్నారు, అమ్మ ఇటువైపు మా సీత ఏమైనా వచ్చిందా, మీరు చూసారా అని అడిగారట. అక్కడ కూర్చున్నదే సీతమ్మ. కానీ భగవంతుడికి తెలిసిపోతుంది కదండి ఎవరు సీతమ్మ ఎవరు పార్వతీదేవి ఎవరు వచ్చారో అది తెలియదండి. కానీ జీవాత్మ పరమాత్మని పరీక్షించబోతూ ఉన్నదన్నమాట. కాబట్టి పార్వతీదేవికి ఆశ్చర్యమైపోయిందట, ఇదేంటి నేనే కదా ఇక్కడ సీతారూపంలో కూర్చొని ఉన్నాను, మరి ఏంటి నన్నే అడుగుతాడేంటి, అమ్మ అని సంబోధిస్తాడేంటి. కాబట్టి ఈయనకు అర్థమైపోయింది మ్యాటరు, నేను సీతని కాదని ఈయనకు అర్థమైపోయింది, నేనేమి చూడలేదండి అన్నదట. మరి ఆ సమయంలో పార్వతీదేవి భగవంతుడు బయటికి ఏడుస్తూ ఉన్నాడట. కానీ ఆయన యొక్క ఆంతరికంగా మనసులో ఆయన యొక్క వ్యవహారం, ఆయన యొక్క ఆలోచన చూస్తే అఖండమైన ఆనందం ఉన్నదట. ఆయన మనసులో అఖండమైన ఆనందం, ఆ ఉత్తేజం అనేది బయటికి వస్తూ ఉందట. బయటికి ఏడుస్తూ ఉన్నాడట, విలపిస్తూ ఉన్నాడట, నా సీత ఎక్కడ ఉందో ఎలా ఉందో అని విలపిస్తూ ఉన్నాడట. కానీ పార్వతీదేవి కూడా జ్ఞానం ఉంది కదండి. పార్వతీదేవి చాలా గొప్పదండి. ఎందుకంటే ఆమె అన్నీ కూడా ఎలాంటి సందేహాలు అడుగుతుంది పరమశివుణ్ణి, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలే అడుగుతుందట. కాబట్టి భార్యలందరూ కూడా భర్తలు ఏ విషయాలు అడగాలి, మన రత్నక్కలాగా వేరే విషయాలు అడగకూడదు, అవునా కదండి. భర్తను వేధించకూడదు, ఎలాంటివి అడగాలి, భర్త ఈశ్వరుడితో సమానం. మరి మీరేమని అనుకుంటారేమో, ఏమనుకోకండి, ఇక్కడ ఉన్నది నేను చెప్తున్నాను. నేను కూడా పాటించాలని చూస్తున్నాను. నేను ఎప్పుడు మా ఆయన్ని అడుగుతూ ఉంటాను, ఇది ఎలా జరిగింది ఎలా జరిగింది అని అడుగుతూనే ఉంటాను. కాబట్టి పార్వతీదేవి అన్ని సందేహాల్ని, మనకు వచ్చేటటువంటి సందేహాలన్నింటినీ కూడా పరమేశ్వరుని అడిగి ఆమె తెలుసుకుంటూ ఉందట. అప్పుడు పార్వతీదేవికి అర్థమైపోయిందట, ఈయన నిజంగానే పరబ్రహ్మ, రామచంద్ర ప్రభువు పరమాత్మ పరబ్రహ్మ అని ఆవిడకి అర్థమైపోయిందట. అందుకే సీతమ్మ వారికి కూడా ఆ విషయము అర్థమైపోయిందట. అయిపోయిందా? 5 minutes ఓకే, అయిపోయింది. ఇది కూడా అయిపోగొట్టేసాం. కాబట్టి ఓ రామచంద్ర, కాబట్టి ఇక్కడ చెప్తూ ఉన్నారు, మరి సీతమ్మని ఎలా కాపాడుకోవాలి కదండి. మరి సీతమ్మని కాపాడుకునే దాంట్లో ఆయన ఎలా వ్యవహరిస్తున్నారంటే, పైకి ఏడుస్తూ ఉన్నారట, లోపల మాత్రం ఆనందం ఉందట. కానీ ఒక స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత స్త్రీని రక్షించుకోవాలి కదండి. ఆ రక్షించుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఎలా ప్రయత్నిస్తున్నాడట, ఎవరైనా సరే భార్యని ఇలా తీసుకుని వెళ్తే ఏం చేయాలి, ఒక భర్తగా ఆయన 7 సముద్రాలను దాటైనా 10 తలల రాక్షసులు ఎదురైనా కూడా ఎలా చేయాలి, ధర్మరక్షణ ఎలా చేయాలి. ఇక్కడ భగవంతుడు కాదు, ఇక్కడ మనిషి మాత్రమే రామచంద్రుడు. ఒక మనిషి ఎలా ప్రయత్నిస్తాడో ఆ ప్రయత్న బలంతో, ధర్మ బలంతో పోరాడాడు రామచంద్ర భగవాన్. అంతేకాని ఆయన ఉన్నటువంటి దివ్యశక్తుల్ని ఆయన ఉపయోగించలేదు. ఎప్పుడు కూడా రామచంద్రుడు నేను అవతార పురుషుని అని ఎప్పుడు కూడా ఒక్కసారి మాత్రమే అది చేశారు. అది కూడా ఒకసారి చెప్పుకున్నాము మరి. కాబట్టి ఓ రామచంద్ర, మీరు పరబ్రహ్మ స్వరూపుడు, మీరు వేదాంత తత్వబోధని అందరికీ చేయాలి, మీరు అందరికీ కూడా ఉపదేశాలు ఇవ్వాలి, మీరు తత్వజ్ఞానంలో ఉండండి. అయినా కూడా బయటికి ఎలా వ్యవహరించాలి, మీ యొక్క తత్వజ్ఞానాన్ని అనుసరించి, ధర్మ నియమాలను అనుసరించి, పితృవాక్య పరిపాలనని, ధర్మరక్షణని, మీరు రాజ్యపాలని చక్కగా మీరు చేయాలి అని చెప్పారని ఇక్కడ ఎవరు చెప్తున్నారు. అంతేగాని మీరు చూడండి, భర్త అయ్యాడు, భార్య వియోగం చెందింది, భార్య వెళ్ళిపోయింది. కానీ రామచంద్రుడు నిజంగా బాధపడలేదట. కానీ బయటికి ఎలా వ్యవహరించాలి మనం చూడడానికి బాధపడుతూ ఉన్నాడట. మరి ఎందుకు అలా యాక్షన్ చేశాడు భగవంతుడు? మనం కూడా అలా చేస్తామండి. మన భార్యల్ని కానీ మన భర్తల్ని కానీ బయటికి తీసుకెళ్ళిపోతే మనం కూడా యాక్షన్ చేస్తామా? మరి ఇలా చేస్తామనుకోండి, రామచంద్రుడు చేశాడు, మేము కూడా చేస్తాము. చూడండి, చేసినాము అంటున్నారు. అందుకే రామచంద్రుడు ఎప్పుడూ కూడా ఆయన చేసి చూపించారంట. ఎందుకంటే రేపు పొద్దున్నే రామచంద్రుడు కూడా అలా చేశాడండి. ఆయన భార్యను తీసుకెళ్ళిపోతే ఆయన బయటికి ఏడ్చాడే, కానీ లోపల ఆనందంగా అనుభవించు రాజా అని ఉండలేదు. కాబట్టి మేము కూడా అలా ఉండకూడదు అని ఇక్కడ ఎవరు చెప్తున్నారు. కాబట్టి నీవు
కొత్తగా ఉండాలి, కానీ మనసులో బాధ పెట్టుకోకూడదు అని ఈ సీక్రెట్, ఈ విషయాన్ని తత్వజ్ఞానంతో. ఎందుకని రామచంద్రుడు బాధపడలేదు? ఆయన తత్వజ్ఞాని కాబట్టి లోపల బాధపడలేదు, బయటికి మాత్రము మనిషిలాగా వ్యవహారము చేస్తూ ఉన్నాడు, సత్కర్మను ఆచరిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ విధంగా ఆయన, అంతేకాని ఆ ప్రమాదంలో పడిపోలేదు. కాబట్టి మనం మంచి నేర్పించుటలో మనము కిందికి మనము తప్పులు చేయకూడదని ఇక్కడ సూచన, అలాగే ఉపదేశాన్ని చేశారు. కాబట్టి ఓ అర్జున, ఓ భరత శ్రేష్ఠుడా, నీవు తత్వజ్ఞానివి, నీవు కూడా అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశం చేస్తూ ఉన్నారట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీత కీ జై. శ్రీల ప్రభుపాద